మనం చూసిందంతా నిజమేనా అండి? ఇన్ని రోజుల మన అనుమానాలకి సమాధానం దొరికింది. అడవిలో దొరికిన ఆణిముత్యం అనుకున్నాం. పిల్లలు కలగని మన పాలిట వరం అనుకున్నాం. అది ముత్యం కాదండి, దెయ్యం. వరం కాదు, ఘోరం. క్షుద్ర మాంత్రికుడితో మాట్లాడుతుంది ఏంటండి? పదండి వెళ్ళి అడుగుదాం. ఇప్పుడొద్దు, మాయతో తర్వాత మాట్లాడదాం. వెంటనే వేదవతి గారికి ఈ నిజాన్ని చేరవేద్దాం. పద, లేదంటే ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. పద. ఎక్కడికి బయలుదేరారు మై డియర్ పెంపుడు పేరెంట్స్? నా గురించి మీకు అంతా తెలిసిపోయింది కదా. ఆ రూమ్లో ఏదో రహస్యం దాగుందని ఇంతకాలం మీకు అనుమానం ఉంది. ఆ అనుమానాలకి ఈరోజు సమాధానం దొరికింది కదా. తెలిసిన రహస్యాలను మనసులోనే దాచుకోవాలి. బయటికి పోయి అందరికీ చెప్పాలని అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని నిజాలు భూమిలో పాతిపెట్టిన మందు పాత్రల్లాంటివి. వాటి మీద కాలేస్తే పేలిపోతాయి. ఇప్పుడు మీరు చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు మర్చిపోండి. అది మీకు మంచిది, నాకు మంచిది. ఎలా మర్చిపోతాం, ఎలా వదిలిపెడతాం? పిల్లలు లేని మాకు అడవి తల్లి ఒడిలో దొరికిన అదృష్టానమని అనుకున్నాం. మాంత్రికులతో పరిచయాలేంటి, ఆ పూజలేంటి, నీ గదిలో ఆ వస్తువులేంటి? ఎన్ని రోజులుగా మా ఇంట్లో ఓ దెయ్యం, ఒక దుష్ట శక్తి తిరుగుతుందని మేమస్సలు ఊహించలేదు. నేను మీ కూతురిలా మీ ఇంట్లో పెరగడానికి ఇక్కడికి రాలేదు. ఓ కార్యం సాధించడానికి నియమించబడ్డదాన్ని నేను. మా లక్ష్యం వేరు, మా సంకల్పం వేరు. మా దారికి ఎవరు అడ్డంగా రాకూడదు. ఇప్పటి వరకు నన్ను పెంచిన కృతజ్ఞతతో మిమ్మల్ని ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. లోపలికి వెళ్ళండి. ఇంత తెలిసిన తర్వాత నిన్నెలా విడిచిపెడతాం? ఆ ఇంటికి వెళ్ళి నీ గురించి మొత్తం బయట పెడతాం. జరగబోయే పెళ్లిని ఆపుతాం. ఆ కుటుంబాన్ని కాపాడతాం. ఇంకా అవసరమైతే పోలీసులను ఆశ్రయించి నిన్ను అరెస్ట్ చేయిస్తాం కూడా. పదండి వెళ్దాం. బుల్లెట్ ట్రైన్స్లా ఇద్దరు ఎక్కడికి దూసుకుంటూ పోతున్నారు? మీ వేగం కంటే ఈ గన్లోని బుల్లెట్స్కి వేగం ఎక్కువ. మీరు ఆ ఇంటికి చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. ఈ బుల్లెట్స్ మీ శరీరంలోకి దూసుకుపోవడానికి సెకండ్ల సమయం కూడా పట్టదు. మీకు నా గురించి పూర్తిగా తెలీదు. నాకు సెంటిమెంట్స్ ఉండవు. నేను అనుకున్న పని సాధించడానికి ఎంతకైనా తెగిస్తాను, ఎవరినైనా తప్పిస్తాను. మీ గురించి కూడా ఆలోచించండి.
మర్యాదగా వెనక్కి తగ్గండి, ఇంట్లోకి నడవండి. చెప్పేది మీకే, వెళ్ళండి. కూర్చోండి. ఇటువంటి సిచ్యుయేషన్లో మనం మాట్లాడుకుంటామని మీరు ఊహించలేదు కదా? నేను ఊహించలేదు. నిర్ణీత సమయంలో నేను అనుకున్నది పరిపూర్ణం అయిపోతుంది, నా దారి నేను చూసుకొని మీ దారిని మిమ్మల్ని వదిలేద్దామని అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఇలా జరిగింది. సో ఇప్పుడు మీకున్నది ఒక్కటే ఆప్షన్, నేను చెప్పినట్టు వినడం, నేను చెప్పినట్టు చేయడం. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే అర్థమైంది కదా? హలో, ఏమైందండి? సార్, సార్, లేవండి. మిమ్మల్నే ఎండ దెబ్బకి స్పృహ కోల్పోయి పడిపోయినట్టున్నాడు. సార్, లేవండి. వాటర్ తాగండి. ఏమైందండి?